చాలా క్యూట్‌గా, హెల్తీగా ఉంది కదండీ సక్యులెంట్. సక్యులెంట్స్ ఇలా హెల్తీగా పెరగాలి అనంటే లైటింగ్ ఎంతైతే అవసరమో, అలాగనే మనం ఎలాంటి పాటింగ్ మిక్స్ యూజ్ చేస్తాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఈరోజు వీడియో వచ్చేసి సక్యులెంట్ పాటింగ్ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలి అని. ఒకవేళ మన దగ్గర పర్లైట్ కానీ, కోకోపీట్ కానీ అవైలబుల్‌గా లేకపోతే వాటి ఆల్టర్‌నేటివ్స్ ఏంటి? ఇంకా ఆల్టర్‌నేటివ్‌గా మనము సక్యులెంట్ పాటింగ్ మిక్స్ ఓన్లీ సాయిల్, శాండ్ యూజ్ చేసి ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా ఈరోజు నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు ఈ సక్యులెంట్‌ని చూసినట్లయితే ఇది కొంచెం పాట్‌లో ఓవర్ గ్రో అయింది కదా! సో, ఈ సక్యులెంట్‌ని నేను రీపాట్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో, మీకు సక్యులెంట్ రీపాటింగ్ చేసుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ సక్యులెంట్ రీపాటింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. సో, చూసేద్దామా అండి? సో, ఫస్ట్ వచ్చేసి ఒకవేళ మన దగ్గర పర్లైట్, కోకోపీట్ అవైలబుల్‌గా ఉన్నాయనుకోండి. సో, వాటితో మనం పాటింగ్ మిక్స్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూద్దాము. సో, ఫస్ట్ వచ్చేసి ఒక 40% పర్లైట్ యూజ్ చేయాలండి అండ్ ఒక 40% శాండ్ అనమాట. పర్లైట్ ఎందుకు యూజ్ చేస్తాము అనేది మనకు ఐడియా ఉంది కదా! అది చాలా మంచి ఏరేషన్ క్రియేట్ చేయడానికి అండ్ మన సక్యులెంట్స్‌కి రూట్స్ అనేవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి కదా! సో, ఏరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పర్లైట్ గురించి సపరేట్‌గా వీడియో ఉంది. ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్‌గా కావాలి అని అంటే చూడొచ్చు మీరు. సో, ఒక 40% పర్లైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 40% శాండ్. సో, శాండ్ వచ్చేసి మనకి చాలా మంచి స్ట్రక్చర్ ఇవ్వటానికి అండ్ మన పాటింగ్ మిక్స్‌ని స్టెబిలైజ్ చేయడానికి శాండ్ అనేది చాలా అవసరం అండి. సో, శాండ్ యూజ్ చేయడం వల్ల మన పాటింగ్ మిక్స్ అనేది మంచి వెల్ డ్రైనింగ్ సాయిల్ అవుతుంది. మనము వాటర్ వేసినప్పుడు వాటర్ అనేవి మంచిగా కింద నుంచి ఈ హోల్స్ నుంచి వెళ్ళిపోవడానికి కానీ అన్ని రకాలుగా కూడా మన పాటింగ్ మిక్స్‌కి ఒక రకమైనటువంటి స్ట్రక్చర్ రావాలి అనంటే శాండ్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. శాండ్ అనేది ఒక 40% అండ్ పర్లైట్ అనేది 40% అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పాటింగ్ మిక్స్‌లో ఒక 10% వచ్చేసి కోకోపీట్ యూజ్ చేయాలండి. సో, కోకోపీట్ ఎందుకు మాయిశ్చర్ రిటెన్షన్ ఎక్కువగా ఉంటుంది కదా అనేసి మీరు అడగచ్చు. బట్ కోకోపీట్ ఎందుకు యూజ్ చేస్తాము అనంటే మన పాటింగ్ మిక్స్ మంచిగా బైండ్ అయ్యి ఉండాలి అనంటే కొంతవరకు మాయిశ్చర్ రిటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఎక్కువగా మనం వాడట్లేదు. అందుకే మనము ఓన్లీ 10% కోకోపీట్ మాత్రమే వాడుతున్నాము. ఇది మన పాటింగ్ మిక్స్‌ని బైండ్ అయ్యి ఉండేలాగా చూస్తుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పాటింగ్ మిక్స్‌లో ఇప్పటివరకు మనం న్యూట్రియంట్స్ యాడ్ చేయలేదు కదా! సో, దానికోసమని మనము కాంపోస్ట్ యూజ్ చేస్తున్నాము. అది కూడా మనం కోకోపీట్ ఎంతైతే యూజ్ చేస్తామో అంత యూజ్ చేస్తే సరిపోతుంది. సో, ఇది వచ్చేసి మీరు లీఫ్ కాంపోస్ట్ యూజ్ చేయొచ్చు, కౌ డంగ్ మాన్యూర్ యూజ్ చేయొచ్చు, లేకపోతే వర్మీ కంపోస్ట్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను వర్మీ కంపోస్ట్ యూజ్ చేస్తున్నాను. సో, కంపోస్ట్ ఏదైనా కానీ పర్వాలేదండి సక్యులెంట్స్‌కి. ఒకవేళ కౌ డంగ్ మాన్యూర్ ఉంటే అదైతే బెస్ట్. అది లేదు అనంటే ఎలాంటి కంపోస్ట్ అయినా కానీ మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసేసి మన పాటింగ్ మిక్స్ అనేది తయారైపోయిందండి. సో, ఈ పాటింగ్ మిక్స్ ఇంకా రిచ్‌గా, ఇంకా హెల్తీగా, మంచిగా ఉండాలి అనంటే మనం అందులో చార్కోల్ అనేది యాడ్ చేసినట్లయితే ఇది మనకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. చార్కోల్ ఎలా యూజ్ అవుతుంది మన పాటింగ్ మిక్స్‌లో అనంటే ఈ బొగ్గు మీరు ఏదైతే చూస్తున్నారో నేను దాన్ని చిన్న చిన్న ముక్కలుగా దంచి పెట్టుకున్నానండి. సో, ఈ బొగ్గు దేనికి మెయిన్ మనకి యూజ్ అవుతుంది పాటింగ్ మిక్స్‌లో అంటే చాలా మంచి యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి చార్కోల్‌లో. సో, దానికోసమని మెయిన్ మనం యూజ్ చేస్తాము. అండ్ మనం యూజ్ చేసే వాటర్‌లో ఒకవేళ ఏమైనా హార్ష్ టాక్సిన్స్ ఏమైనా ఉన్నా కానీ చార్కోల్ వల్ల అవి రిమూవ్ అవుతాయి. అండ్ ప్లాంట్‌కి రూట్ రాట్ రాకుండా కూడా ఇది చార్కోల్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో, చార్కోల్ అనేది మీకు ఒకవేళ అవైలబుల్‌గా ఉంటే మీరు ఒక గుప్పెడు డెఫినెట్‌గా మీరు పాటింగ్ మిక్స్ ఏ పాటింగ్ మిక్స్‌లో అయినా యూజ్ చేయొచ్చు. అండ్ సక్యులెంట్ పాటింగ్ మిక్స్‌లో అయితే డెఫినెట్‌గా యూజ్ చేయండి. సో, ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. మనము ఎంతైతే కోకోపీట్ వేస్తామో అంత మోతాదులో వేసుకుంటే సరిపోతుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీ దగ్గర నీమ్ కేక్ పౌడర్ ఉంటే నీమ్ కేక్ పౌడర్ కొంచెం యూజ్ చేయండి. ఇది వచ్చేసి సేమ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ ఆర్గానిక్ నేచురల్ పెస్టిసైడ్‌గా అండ్ ఫెర్టిలైజర్‌గా కూడా యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు మనము అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటే మన సక్యులెంట్ పాటింగ్ మిక్స్ అనేది రెడీ అయిపోయిందండి. మనము చేసిన సక్యులెంట్ పాటింగ్ మిక్స్‌లో ఏరేషన్ కోసం మనకి పర్లైట్ ఉంది, స్టెబిలైజ్ చేయడానికి శాండ్ ఉంది అండ్ కోకోపీట్ మాయిశ్చర్ రిటెన్షన్
అండ్ బొగ్గు యూజ్ చేసాము, కంపోస్ట్ యూజ్ చేసాము. సో వీటన్నిటి వల్ల ఈ పాటింగ్ మిక్స్ అనేది చాలా హెల్తీగా, చాలా మంచి ఒక కాంపోజిషన్ అనేది తయారవుతుందన్నమాట. సో ఇలాంటి సక్యులెంట్ పాటింగ్ మిక్స్ మనం యూజ్ చేసి సక్యులెంట్స్ని ప్లేస్ చేసినట్లయితే ఇది క్యాక్టస్ పాటింగ్ మిక్స్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి. సో ఇవి క్యాక్టస్కి కానీ సక్యులెంట్స్కి కానీ చాలా మంచి గ్రోయింగ్ మీడియంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము ఒకవేళ మన దగ్గర పర్లైట్ అవైలబుల్గా లేదు అండ్ కోకోపీట్ కూడా అవైలబుల్గా లేదు అని అంటే మన దగ్గర అవైలబుల్గా ఉన్న వాటితో మనం ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూద్దాము. సో ఇప్పుడు వచ్చేసి మనము పర్లైట్ కోకోపీట్ లేకుండా మనము ఆ ప్లేస్లో వచ్చేసి మనం గార్డెన్ సాయిల్ పెట్టుకోవచ్చండి. గార్డెన్ సాయిల్ ఒక 40% పెట్టుకోండి అండ్ ఒక 40% శాండ్. ఇవి రెండు ఈక్వల్ మోతాదులో తీసుకోవాలి. అప్పుడే మన సక్యులెంట్ పాటింగ్ మిక్స్ అనేది బెటర్గా ఉంటుందన్నమాట. సో గార్డెన్ సాయిల్లో మాయిశ్చర్ రిటెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పర్లైట్ అలాంటివి ఏమైనా ఉంటే బాగుంటుంది. ఒకవేళ లేదు అని అంటే మనము శాండ్, గార్డెన్ సాయిల్ ఈక్వల్ మోతాదులో దానికి కాంపోస్ట్, ఇంకా బొగ్గు, ఇంకా నీమ్ కేక్ పౌడర్ ఉంటే అదే యాడ్ చేస్తే మన పాటింగ్ మిక్స్ అనేది బాగుంటుంది. సో ఇలాగ మనం ఈక్వల్ మోతాదులో తీసుకున్న తర్వాత మనము ఇందులో ఒక 10-20% వరకు మనము కోల్ తీసుకోవాలండి. ఇది సేమ్ ఇందాక చెప్పాను కదా, సేమ్ మనకు అలానే బెనిఫిట్స్ అనేవి ఉంటాయి చార్కోల్లో. సో ఈ చార్కోల్ అనేది ఒక 10-20% మనము ఈ పాటింగ్ మిక్స్లో యూజ్ చేసుకుంటే, ఎస్పెషల్లీ మనము ఓన్లీ గార్డెన్ సాయిల్ యూజ్ చేసి పాటింగ్ మిక్స్ తయారు చేసుకున్నప్పుడు కోల్ యాడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ టాక్సిన్స్ ఏమైనా ఉన్నా రిమూవ్ అవుతాయి అండ్ మనకి రూట్ రాట్ రాకుండా ఇంకా యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి కోల్ అనేది మనం గార్డెన్ సాయిల్ యూజ్ చేసేటప్పుడు కోల్ యూజ్ చేస్తే అది డెఫినెట్గా చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో కోల్ డెఫినెట్గా వాడండి మీరు ఒకవేళ ఓన్లీ గార్డెన్ సాయిల్తో కనుక చేస్తాను పాటింగ్ మిక్స్ అని అనుకున్నప్పుడు. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి మనకి కంపోస్ట్, ఎనీ కాంపోస్ట్ అండి. ఇందాక చెప్పుకున్నట్టు ఏ కాంపోస్ట్ అయినా యూజ్ చేయొచ్చు. ఎంతైతే మనము కోల్ యూజ్ చేస్తామో అంతనే కాంపోస్ట్ యూజ్ చేయండి. ఇది ఒక 10-20% ఉంటే సరిపోతుంది. సకలెంట్స్ అనేవి హెవీ ఫీడర్స్ కాదు కాబట్టి మనము ఫెర్టిలైజేషన్ విషయంలో ఈ కాంపోస్ట్ ఎంత వాడాలి అనే విషయంలో అంత టెన్షన్ అవసరం లేదు. కొంతవరకు ఒక 10-20% కాంపోస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీమ్ కేక్ పౌడర్ అండి. ఇదేమీ కంపల్సరీ కాదు, ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే నీమ్ కేక్ పౌడర్ వాడితే బాగుంటుంది. అండ్ ఈ పాటింగ్ మిక్స్ మొత్తంని బాగా మిక్స్ చేయాలి అండ్ సాయిల్ కానీ శాండ్ కానీ అన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేయాలండి. ఇలా తయారు చేసుకున్న పాటింగ్ మిక్స్లు అనేవి మనకి చాలా హెల్తీగా ఉంటాయండి. మనము ఆన్లైన్లో డైరెక్ట్ సక్యులెంట్ పాటింగ్ మిక్స్ కొనుక్కునే దానికన్నా కూడా ఇలా మనం ఇంట్లో తయారు చేసుకుంటే న్యూట్రిషన్స్ కానీ ఇంకా మనకి అన్ని రకాలుగా కూడా మనం ఒక బ్యాలెన్స్డ్ పాటింగ్ మిక్స్ని తయారు చేసుకున్న వాళ్ళం అవుతామన్నమాట. సో ఇది వచ్చేసి పర్లైట్ కోకోపీట్ లేకుండా మనం ఇంట్లో ఉన్న వాటితో పాటింగ్ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేది. సో ఇప్పుడు వచ్చేసేసి నా సక్యులెంట్ అనేది ఆ పాట్లో ఓవర్ గ్రో అయింది కదండి. సో సైడ్ నుంచి పప్స్ కూడా రావట్లేదు. సో నేను కొత్త పాట్లోకి రీప్లేస్ చేద్దాము అని అనుకుంటున్నాను. దాన్ని నేను ఎలా చేశాను అనేది చూపిస్తాను. నా ప్లాంట్ని రీప్లేస్ చేయడానికి నేను ఒక సక్యులెంట్ పాట్ తీసుకున్నానండి. సక్యులెంట్ పాట్ అంటే ఏమీ ఉండదు, కింద డ్రైనేజ్ హోల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ పాట్స్ అనేవి కొంచెం చిన్న సైజులో వెడల్పుగా ఉంటాయి అన్నమాట. సో నా పాట్ సైజ్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా సైజ్ తీసుకున్నాను. దీనికి చూసారు కదా కింద హోల్స్ ఎలా ఉన్నాయో. సో ఇలాగ హోల్స్ ఉంటే మనకి పాటింగ్ మిక్స్ మొత్తము కింద హోల్స్లోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దానికోసమని మనకి గ్రీన్ మ్యాట్ దొరుకుతుంది కదా, సో ఆ గ్రీన్ మ్యాట్ని నేను కింద బేస్లో వేస్తాను. సో దట్ పాటింగ్ మిక్స్ ఏదైతే ఉంటుందో మనం వాటరింగ్ చేసినప్పుడు డ్రైనేజ్ హోల్స్లో నుంచి లీక్ అవ్వకుండా అది పట్టి ఉంచుతుంది అనమాట. సో నేను ఇది ఎప్పుడు రీపాట్ చేసినా కానీ కంపల్సరీ నేను ఈ గ్రీన్ మ్యాట్ అనేది వేసి ఉంచుతాను. అండ్ ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుందండి, కొన్ని రోజులు, చాలా రోజులే ఉంటుంది అది. ఇది ఒక టిప్ అండి. ఒకవేళ మనము గ్రావెల్స్ అవి ఎంత వేసినా కానీ పాటింగ్ మిక్స్ అనేది చాలా లీక్ అవుతూ ఉంటుంది. సో నాకు ఈ ప్రాసెస్లో మాత్రము అసలు కొంచెం కూడా పాటింగ్ మిక్స్ లీక్ అయినట్టు ఎప్పుడూ అనిపించలేదు. సో నేను ఇదే ఫాలో అవుతుంటాను. అండ్ దాని మీద మనం ఏదైతే పాటింగ్ మిక్స్ తయారు చేసుకున్నామో ఆ పాటింగ్ మిక్స్ వేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా మొక్క ఏదైతే ఉంటుందో నేను దాన్ని తీసి ప్లేస్ చేస్తాను. యాక్చువల్లీ ఇందాకే వాటరింగ్ చేశాను ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి. దానివల్ల మనకి చాలా సాయిల్ అనేది చాలా తడిగా కనిపిస్తూ ఉంది కదా.
కింద మనం తయారు చేసుకున్న పాటింగ్ మిక్స్ వేశాక దానిపైన ఇప్పుడు ఆల్రెడీ మనము తీసుకున్న ప్లాంట్‌ని ప్లేస్ చేస్తున్నాను. యాక్చువల్‌గా దీనికి కింద చాలా డ్రై లీవ్స్ ఉన్నాయండి. అది ఆ పాట్‌లో చాలా కిందకి ఇలా దగ్గరికి ఉంది. సో, దాంతోనే చాలా డ్రై లీవ్స్ తయారయ్యాయి. సో, ఆ డ్రై లీవ్స్ అన్నిటిని నేను కింద నుంచి తీసేస్తాను. సో దట్ ప్లాంట్ అనేది నీట్‌గా ఉంటుందన్నమాట. ఈ డ్రై లీవ్స్ అనేవి తీసేయడం అనేది ఇంపార్టెంట్. మనము రీపాటింగ్ చేసుకునేటప్పుడు ఒకవేళ రీపాటింగ్ చేసుకోకపోయినా కానీ ఒకవేళ మీ సక్యులెంట్‌కి డ్రై లీవ్స్ అనేవి కింద నుంచి మీకు కనిపిస్తున్నాయి అండ్ యాక్సెసిబుల్‌గా ఉన్నాయి అనంటే డెఫినిట్‌గా మీరు రిమూవ్ చేయండి. ఎందుకు అనంటే అవి అన్నెసరీగా మనకి ప్లాంట్ ఎనర్జీ అనేవి తీసేసుకుంటూ ఉంటాయి అండ్ బ్యూటీ ఉండదు. వాటి వల్ల ప్లాంట్‌కి యూజ్ కూడా ఉండదనమాట. సో, ఈ డ్రై లీవ్స్ తీయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్లాంట్ ఒకవేళ రీపాట్ చేయకపోయినా కానీ కింద డ్రై లీవ్స్ ఉన్నాయి అనంటే మీరు ఎప్పుడు నోటీస్ చేస్తే అప్పుడు తీసేస్తూ ఉండాలి. ఈ ప్లాంట్ వచ్చేసి చాలా కిందికి పాటింగ్ మిక్స్ ఆ పర్టిక్యులర్ పాట్‌లోకి లోపటికి వెళ్ళిపోయింది కాబట్టి నేను తీయలేకపోయానండి. సో, రీపాటింగ్ చేసినప్పుడు నేను మొత్తం క్లియర్ ఆఫ్ చేశాను. అండ్ చేశాక మనకి కొంత గ్యాప్ వచ్చింది. సో, ఆ పైన పాటింగ్ మిక్స్ వేసేసి నేను ఫిల్ చేసేసాను. నేను యాక్చువల్లీ ఎప్పుడైనా రిపోర్ట్ చేసినప్పుడు వాటరింగ్ అనేది చేస్తాను. బట్ ఈరోజు నేను ఇందాకనే వాటరింగ్ చేశాను కదా! సో, అందుకని ఈ ప్లాంట్‌కి నేను ఇప్పుడు వాటరింగ్ అనేది చేయట్లేదు. బట్ మీరు ఎప్పుడైనా రిపోర్టింగ్ చేసినప్పుడు డెఫినెట్‌గా వాటరింగ్ చేయండి. ఇది ఆల్రెడీ చేశాను కాబట్టి చేయట్లేదు అంతే. సో, మనం తయారు చేసుకున్న పాటింగ్ మిక్స్‌లో ఈ బ్యూటిఫుల్ సక్యులెంట్ అనేది ప్లేస్ చేశాను. అండ్ చాలా క్యూట్‌గా అందంగా ఉంది కదండీ! సో, అదండి మన సక్యులెంట్ పాటింగ్ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలి అండ్ సక్యులెంట్స్‌ని రీపాట్ ఎలా చేయాలి అనేది. ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. థ్యాంక్ యూ.